వీడు చేసిన పనికి సెక్యూరిటీ వచ్చేసి నన్ను తిట్టిండు. ఎందుకు తిట్టిండో ఈ వీడియో మొత్తం చూడు, నీకే అర్థమవుతుంది. సో హాయ్ ఫ్రెండ్స్, ఈ అన్న వచ్చేసి పొద్దునే హీట్ వాటర్ తాగుతాడంట ఇంటి దగ్గర. చాయ్ కి కిందికేం వెళ్ళాలని చెప్పి హీట్ వాటర్ పెడుతుండు. బైక్ దగ్గరికి ఎందుకు వచ్చిందంటే డాడీ వచ్చేసి మమ్మీ దగ్గర ఉండబట్టి 5 days అవుతుంది. ఇంటికి వెళ్తా అంటే బైక్ ఇవ్వడానికి వచ్చిన. ఫ్రెష్ అప్ అయి నేను టిఫిన్ చేసి మమ్మీకి టిఫిన్ ఇడ్లీ తీసుకొని వచ్చిన. ప్లేట్ టిఫిన్ తీసుకొస్తే మమ్మ వచ్చేసి 2 ఇడ్లీలు తిన్నది. తిన్న తర్వాత కొద్దిసేపు అయితే అటు ఇటు నడిపించిన. ఎందుకు వాళ్ళు అక్కడ అంతమంది వెయిట్ చేస్తారు అనుకున్నా. వాళ్ళు డ్యూటీకి వచ్చినట్టు తంబనేది వేస్తారు. అప్పుడే లంచ్ టైం అయిపోయింది. ఫుడ్ కాగానే ఫుడ్ తీసుకుని వెళ్తున్నా. ఇక్కడ టోకెన్ సిస్టమ్ ఉంటది. టోకెన్ లేని ఫుడ్ అనేది అస్సలకే పెట్టారు. వీడు వచ్చేసి నా ఎస్ఎస్సి ఫ్రెండ్. వీని వల్ల సెక్యూరిటీతో నేను తిట్లు తిన్నా. ఎందుకు తిన్నానంటే గేట్ పాస్ లేని వ్యక్తిని చూడనియరు. వీళ్ళ తాతను హాస్పిటల్ అడ్మిట్ చేసిరంటే వీళ్ళ అన్నయ్య లేడు. గేట్ పాస్ తీసుకుని బయటకు వెళ్ళాడు. నా గేట్ పాస్ మీద వీని లోపల పంపిస్తే వీడు అక్కడ దొరికిండు. గేట్ పాస్ తీసుకొని సెక్యూరిటీ ఇవ్వలేదు. అడిగితే నన్నే తిట్టిండు. సెక్యూరిటీ అడిగితే గేట్ పాస్ ఇవ్వలేదు. ఇక మళ్ళీ కొత్తది గేట్ పాస్ అయితే అక్కడ పోయి తీసుకున్నా పోయిందని చెప్పి. సర్జరీ అయిపోయిన 24 hours తర్వాత జనరల్ వార్డ్ అనేది షిఫ్ట్ చేస్తారు. మమ్మీని పొద్దున 10 కి జనరల్ వార్డ్ కి షిఫ్ట్ చేసిరు. ఇంకో 4-5 days హాస్పిటల్ ఉంచుకొని డిశ్చార్జ్ చేస్తారు. నైట్ అయితే ఫుడ్ టైం అయిపోయింది. ఫుడ్ రాగానే డాడీ వాళ్ళకి తీసుకుని వెళ్ళి ఇచ్చేసిన. డాడీ మార్నింగ్ ఇంటికి వెళ్ళి ఈవినింగ్ రిటర్న్ అయిపోయిండు. మన వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో కొట్టుడు అస్సలు మర్చిపోకు.